హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈరోజైతే మేము 4 గంటలకు లేచాం ఫ్రెండ్స్. లేచిన తర్వాత ముందుగా కట్టెల పొయ్యి మీద అయితే వాటర్ పెట్టుకున్నాము. వాటర్ పెట్టుకున్న తర్వాత మా హస్బెండ్ అయితే అన్నారు, నాకు కుంకుడుగాయల రసం అయితేనే కావాలి, అలా అయితేనే స్నానం చేస్తాను అని అన్నారు. సరే కదా అని చెప్పి పక్కింటోళ్ళ అడిగి తీసుకొచ్చి కుంకుడుగాయలు అలా కొడతా ఉన్నాను ఫ్రెండ్స్. ఒకటి ఒకటి అలాగా. మధ్యలో అయితే అమ్మ కూడా హెల్ప్ చేసింది. అలా తీసుకున్న తర్వాత ఒకటి ఒకటి అలా కొడతా ఉన్నాను. కొట్టిన తర్వాత క్వాంటిటీ సరిపోయిందా లేదా అని చూసుకున్నాను. సరిపోతాయా లేదా, మళ్ళీ తిడతారు అని అనుకున్నాను. అన్నారు మళ్ళీ నాకు నార్మల్ వాటర్ అయితే అవసరం లేదు, నాకు హాట్ వాటర్ అయితేనే నేను వేసుకుంటాను, నాకు చల్లేసేస్తుంది అని అన్నారు. సరే కదా అని చెప్పి హాట్ వాటర్ వేసి అలా రసం తీస్తూ ఉన్నాను. బాగా కలుపుతూ ఉన్నాను. కలిపిన తర్వాత చిక్కగా అయితే రసం తీసుకున్నాను నేను. అలా అయితే హెయిర్కి బాగా పడుతుందని చెప్పి, డాండ్రఫ్ కూడా పోతుందని చెప్పి సరే అని చెప్పి అలా తీసుకున్నాను. తీసుకొని దాన్ని అయితే పక్కకి పెట్టుకున్నాను. తర్వాత నలుగు పిండి అయితే పెట్టుకోవాలి కదా, ఈరోజు మనం భోగి కదా. తర్వాత దాన్ని కొద్దిగా శనగపిండి, పసుపు, పెరుగు ఇంకా మినపిండి తీసుకున్నాను. తీసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని పిండి అయితే కలుపుకున్నాను. తర్వాత అక్క వాళ్ళ పాపకేమో అమ్మ నలుగు పెడతా ఉంది. ఈ గ్యాప్లో మా హస్బెండ్కి కూడా నేను నలుగు అయితే పెట్టేసి ఫ్రెష్ అవ్వడానికి రెడీ అయ్యాము ఇద్దరం కూడా. ఇంకా వాళ్ళు కూడా రెడీ అయ్యారు. రెడీ అయ్యి మా హస్బెండ్కి అయితే నేను మంచిగా సాంబ్రాణి ధూపం అయితే వేసాను. బాగా స్మెల్ వస్తుంది అని చెప్పి, హెయిర్ కూడా ఆరిపోద్ది, మంచిగా ఉంటుంది అని చెప్పి. మా హస్బెండ్ కూడా అన్నారు, నేను కూడా నీకు వేస్తానే అని అడిగారు. సరే వేయండి, వేసారదా అని చెప్పాను. మంచిగా అయితే వేస్తున్నారు ధూపం నాకు కూడా. కానీ మధ్యలో కాల్చిన స్మెల్ అయితే వచ్చింది. హెయిర్ కాలింది అనుకుంటున్నాను నేను కూడా. కానీ అడిగాను, ఏమండి కాలుస్తున్నారా అంటే, లేదు ఏం కాల్చట్లేదు, ఏం తగలలేదు అని చెప్పారు. కానీ నాకైతే స్మెల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. చూడండి మీరు కూడా ఒకసారి, వీడియోలో కనిపిస్తుందా మీకు కూడా. తర్వాత ధూపం అయితే మంచిగానే వేశారు. మేమైతే ఇద్దరం వెళ్ళి మంట అయితే కాచుకున్నాం ఫ్రెండ్స్. మా హస్బెండ్ అడిగితే నేను ఇంకా రాను, మీరు వెళ్ళండి అని చెప్పారు. సరే కదా అని పౌరుషం మీద మేము వెళ్ళిపోయి ఊరికే కమ్మలన్నీ వేసుకొని మంట అయితే కాచుకుంటున్నాము. తను ఇంకా రాలేదు. పక్కనైతే పిల్లలు అలా పరిగెడతా ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ సైడు చాలా మంచు అయితే చాలా ఎక్కువ పడుతుంది. చలి అయితే బాగా ఎక్కువగా ఉంది మా దగ్గర, మా విలేజ్లో. ఈ గ్యాప్లో మా హస్బెండ్ కూడా వచ్చేసారు. ఇంకా ఎక్కువ కమ్మలేసి బాగా మంట అయితే కాస్తున్నాము. కానీ మంట అయితే చాలా వేడిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చలి పక్కన మా హస్బెండ్, ఆ పక్కన ఇంకో మంట. చాలా బాగుంది ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అండ్ షేర్.